ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. పాలు కల్తీ అయి నలుగురు చనిపోవడం బాధాకరమన్నారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ఇది ప్రభుత్వ వైఫల్యమేనని మండిపడ్డారు. ప్రభుత్వంలో దిగువ స్థాయిలో అవినీతి వల్ల ఈ మరణాలు జరిగాయని ఆరోపించారు. కల్తీ పాలు తాగి చనిపోవడం ఎప్పుడైనా విన్నామా అని ప్రశ్నించారు. కల్తీ పాలు ఘటనకు కారణమైన వారితో పాటు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నలుగురు వ్యక్తులు చనిపోవడం, సుమారు ఒక 20 మంది వరకు కూడా హాస్పిటలైజ్ అవడం. ఇక్కడ వ్యక్తులను ఆపాదించడం కాదు, ప్రభుత్వం తాలూకు వైఫల్యం అని చెప్తాను. ఎందుకంటే ప్రభుత్వం రెగ్యులేటరీ లేకపోవడం వల్ల, మానిటరింగ్ లేకపోవడం వల్ల, ప్రభుత్వంలో అవినీతి పెచ్చిపెరిగిపోవడం వల్ల, అవినీతిపై దిగువ స్థాయిలో పెరిగిపోవడం వల్ల ఈ మరణాలు జరిగాయి. ఇది వాస్తవం. వ్యవస్థ వచ్చి ఈరోజు పుట్టలేదు కదండి. కల్తీ సారాలను వచ్చి చనిపోయారంటే విన్నాము, కల్తీ పాలలో చనిపోయింది. ఈ మధ్యకాలంలో ఎక్కడైనా మనం ఉన్నామండి ఈ రాష్ట్రంలో? అంటే ఎంత విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో కల్తీలు అనేవి జరుగుతున్నాయో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఎందుకంటే ప్రభుత్వంలో పాలన గాలికి వదిలేశారు. తీవ్రంగా మార్చం తెలియజేస్తున్నాం. ప్రభుత్వ వైఫల్యాన్ని, ఇదంతా కూడా ప్రభుత్వ వైఫల్యం. డైరెక్ట్ గా చెప్పాలంటే ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల జరిగిన ప్రభుత్వ హత్యలు అధికారులు వచ్చి నిలబడడం వల్ల వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కాదు, దీనికి సంబంధిత అధికారులు ఎవరు ఉన్నారో అందరి మీద కలిపి ఈ కల్తీ చేసిన వాళ్ళతో పాటు వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఈ ప్రభుత్వం ఎక్కడైనా జరిగాయని చెప్పండి. ఎంతసేపు ఎవరి మీద రాజకీయ పార్టీలు ఆలోచన చేస్తూ ఎవరైనా ప్రతిపక్షం వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ పెట్టి వాళ్ళు హింసించి వాళ్ళు అవమానపరిచి వాళ్ళ మీద చూస్తున్నారు తప్ప పాలన వైఫల్యంలో వస్తే, దానివల్ల ఇబ్బందులు వస్తే దాని మీద ఎప్పుడైనా చర్యలు తీసుకుంటున్నారండి?